మామూనార్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు, మేనల్లుడు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, ఫాలోవర్ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేల చేతిలో ఉన్నారు డీకే నాకు ఎప్పుడంటే అప్పుడు ఏం అవసరం వస్తే అవసరం. నాకేం అవసరం ఉండదు ఉమ్మడి జిల్లాలో, నాకు ఎవ్వరితో పని లేదు. నేను ఎంతసేపు ప్రజలకు సేవ చేసేదాన్ని, నాకు సొంతంగా లేకుంటే మేము ఏదైనా స్వయం వ్యాపారాలకో వాటికో వీటికో ఎవరిని ఇంత రాజకీయాలు మేము ఉపయోగించుకోలేదు. మా సొంతంగా మేము ఉన్నప్పుడే మేము ఎలాంటివి చేసుకోలేదు. ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు ఉంటే నాకేదో చేస్తారు, వీళ్ళు ఉంటే నాకే చేస్తారు, అన్ని అపోహలు. ఇవన్నీ జస్ట్ పొలిటికల్గా ఏమంటారు మలైన్ చేయడానికి ఏదో మాట్లాడేటటువంటి మాటలు తప్పితే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇప్పుడు మామూనార్ పార్లమెంట్ సీటు జితేందర్ రెడ్డి అడుగుతున్నారు. లేటెస్ట్గా శాంతి కుమార్ బీజేపీ ట్రెజరర్ 2 సార్లు సాక్రిఫైస్ చేశాను, ఈసారి మాత్రం నేను త్యాగం చేసేది లేదు అంటారు. లాస్ట్ టైం ఆయన సీట్ అడిగితే మీరు టైంకి వచ్చి మీరు సీట్ తీసుకున్నారా అంటారు. నేను తీసుకోలేదు సీటు, పార్టీలోకి జాయిన్ కావాలని అప్రోచ్ అయినాను, పార్టీలో జాయిన్ అయినా, పార్టీ టికెట్ ఇచ్చింది, పోటీ చేసిన. పార్టీ టికెట్ ఇచ్చింది, నేను పోటీ చేసిన. అప్పుడు నాకు పోటీ చేసే ఉద్దేశం కూడా లేకుండే. పార్టీ పోటీ చేయాలన్నారు, పార్టీ పోటీ చేయమంటే పోటీ చేసిన. సో ఇప్పుడు కూడా పార్టీ పోటీ చేయమంటే పోటీ చేస్తా, లేదంటే ఊరుకుంటా. లేదంటే ఖాళీ ఉంటారా? పార్టీ ఏ డిసిషన్ తీసుకుంటుంది కట్టుబడి ఉంటారు. ఎస్, టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా బీజేపీలోనే ఉంటారు. జితేందర్ రెడ్డి కూడా అడుగుతున్నారు టికెట్. ఎవరైనా ఆశించవచ్చు, ఆశించడంలో తప్పులేదు కదా. కార్యకర్తలు కానీ నాయకులు ఎవరైనా అడగవచ్చు, ఎవరైనా అడగవచ్చు. 14 నుంచి 18 వరకు ఎవరైనా అడగవచ్చు. టికెట్ అడగడానికి ఎవరికేమి ఇది ఉన్నది, ఎవరెవరికి పోటీ చేయాలనేటటువంటి ఆలోచన ఉందో వాళ్ళందరూ అడుగుతారు, తప్పేం లేదు, దాంట్లో తప్పే ఉంది. మీకు వస్తుందా ఆయనకు వస్తుందా టికెట్? పార్టీ విల్ డిసైడ్, నేను కాదు కదా డిసైడ్ చేసేది, పార్టీ హైకమాండ్ విల్ డిసైడ్. అంటే మిమ్మల్ని అడిగితే ఈ రెండిట్లో చాయిస్ దానికి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఈ అలిగేషన్స్ మీ చేస్తున్నారో ఇవి టికెట్ రావడంలో అడ్డుకులతో ఉంటాయా? ఎందుకంటే పబ్లిక్ అడుగుతున్నారు చాలామంది, మీరు టికెట్ తెచ్చుకోండి గెలుస్తారు అని మీరే అన్నారు. టికెట్ తెచ్చుకోండి గెలుస్తారు, మీ టికెట్ రావడం మీద చాలా డౌట్స్ ఉన్నాయి. మీకు కాన్ఫిడెన్స్ ఉందా టికెట్ వస్తుందని? పార్టీ, నేను ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉండి పార్టీలో సిస్టమ్ని దాటి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. పార్టీ అనేటటువంటి దీనికి ఒక ఎలక్షన్ కమిటీ ఉంది. ఎలక్షన్ కమిటీ ద్వారా ఒక్కొక్క పార్లమెంట్లో నేమ్స్ 3 ఉన్నారా, 2 ఉన్నారా, 4 ఉన్నారా, ఎంతమంది ఆశావాహులు ఉంటే అంతమంది క్యాండిడేట్ల పేర్లు పైకి పంపించాలి. అక్కడ పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్. ఓకే.